విజువల్ వండర్ కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా దర్శకుడు విజన్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 3 సంవత్సరాల నిరీక్షణకి తెరపడింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతి నెట్వర్క్ పతాకంపై అశ్విని దత్ మరియు వారి కుమార్తెలు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే పోటీపడి మరి నటించారు. అయితే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఒకసారి చూద్దాం. ఈ సినిమా విడుదలకు ముందు భారీ హైప్ ఉంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూశారు. దీనికి తగ్గట్టు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ దుమ్ము దులిపింది. 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా టికెట్ రేట్ పెంచడంతో పాటు అదనపు షోలకి 2 ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చాయి. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 100 కోట్ల వరకు రాబట్టింది. అడ్వాన్స్ బుకింగ్ లో RRR సినిమా ముందంజలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలలో ఆన్లైన్ బుకింగ్ లేని థియేటర్లు చాలా వరకు ఉన్నాయి. అటువంటి థియేటర్లలో ఈ సినిమా ఆఫ్లైన్ టికెట్స్ సేల్స్ బాగుంటే ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కలెక్షన్స్ తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 3 కోట్లు రాబట్టింది. మొత్తానికి మొదటి రోజు తమిళనాడులో ఆఫ్లైన్ టికెట్ తో కలిపి 8 కోట్ల వరకు రాబట్టింది. అదే విధంగా కేరళలో కూడా మార్నింగ్ షో, మ్యాట్నీ షోలతో పోలిస్తే నైట్ షోస్ కి ఆక్యుపెన్సీ బాగా పెరిగింది. దీంతో అక్కడ కూడా ఊహించిన దానికంటే కలెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా కలెక్షన్స్ 70 నుంచి 80 కోట్ల రేంజ్ లో వచ్చే అవకాశం ఉంది. కేరళలో ఈ సినిమా కలెక్షన్స్ 3 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. కర్ణాటకలో ఈ సినిమా 10 కోట్ల రేంజ్ లో వసూలు చేసే ఛాన్స్ ఉంది. నార్త్ ఇండియన్ బెల్ట్ లో 25 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఓవర్సీస్ లో ఈ సినిమా 30 కోట్లు వసూలు చేసే ఛాన్స్ అయితే ఉంది. మొత్తం మీద ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల నుంచి 190 కోట్ల వరకు వసూలు చేసే ఛాన్స్ ఉంది. RRR సినిమా మాత్రం 223 కోట్లు వసూలు చేసింది. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ బాగుంటే ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది.